ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పోయిన వారం మీ బాబు ఇంకొక బాబు వచ్చాడా? రా చిన్న. ఎట్లా ఉన్నామమ్మా? ఏం పేరు నీ పేరు? ఆనందంగా ఉన్నావా? బాధగా ఉన్నావా? ఈయన ఎవరు? భర్త. తమ్ముడు నువ్వే కదా? ముగ్గురు కొడుకులేనా? చప్పులు కొట్టాడు, గట్టిగా చప్పులు కొట్టాడు. ఏ ఊరి మీది? కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. మంత్రాలయం. ముగ్గురు కుమారులు కదా? ఏం పని చేసుకుంటారు? నన్ను డ్రైవర్ పని చేస్తాను. డ్రైవర్ పని. ఎట్లుంది మీ భార్య ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. చప్పులు కొట్టండి గట్టిగా. సాక్ష్యం చెప్పండి త్వరగా. చిన్న నువ్వు పోయిన వారం వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యావు కదా? ఇదిగో అమ్మ, భార్య భర్తలు ఎదురు, ఈమెకి ఏం జరిగిందో అది నేను చెప్పాను. అది మీకు ఏమి ఇప్పుడు అవసరం లేదు. అసలు ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ? 1.5 సంవత్సరం. అంటే ఏమైతుంది ఆవిడకి? అంత మంచి ఎలాగో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు, ఏమేమి ఉన్నాయని చెప్పారు. 3 ఆపరేషన్లు కూడా. నేనేమన్నాను? ఆపరేషన్ వద్దులన్నానా? ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా నొప్పి వచ్చింది అన్నావు కదా? ఇప్పుడు తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రీగా రిలాక్స్గా ఉంది ఇప్పుడు మీ మమ్మీ. ముగ్గురు కుమారులు. వీడు చిన్నోడా? చిన్నోడా? మమ్మీ బాగుందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఈ కుటుంబము సంతోషంగా ఉన్నప్పుడు. ఈ బాబు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకి ఒకటి జరిగింది, అది డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నావు కదా? ఇప్పుడు కొద్దిగా ప్రశాంతమా? చప్పులు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆపరేషన్ 3 ఎందుకైంది? ఆపరేషన్లో కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. చూడండి మీరు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారు. మీ నమ్మకం మంచిగా అయిపోయిందా? నమ్ముకున్నందుకే ఎక్కువైందా? ఎక్కువైందా? నువ్వు చాలా డీప్ గా డిప్రెషన్ లో ఉన్నావు. నేను అన్న అమ్మను ఇప్పుడు తగ్గించేత స్పాన్సర్ చేయన్నాను కదా? అసలు అప్పటికప్పుడు సంతోషం కదా? ఓకే నా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండండి. ఆ కెమెరా అక్కడ తీయండి, చప్పులు కొట్టండి. ఓ పట్టుకోండి అమ్మా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. పట్టుకో. హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ అన్నారు కదమ్మా నీకు? నేనేమన్నాను? ఆపరేషన్ వద్దు తల్లి, నేను బాగు చేస్తాను అన్నాను కదా? నమ్మకం వచ్చేసిందా? అందుకే మీరు అందరూ వచ్చినట్టున్నారు కదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అడ్మిట్ అవ్వగానే ఎన్ని టెస్టులు చేస్తారో. రోడ్డు మీద వెళ్ళి పడి చెయ్యరు కొట్టుకున్నా మొత్తం ఒక 50,000 టెస్టులన్నా చేస్తున్నారు. 50,000 రూపాయల టెస్టులని చేస్తారు. తర్వాత ఇది అంటారు, తర్వాత అది అంటారు. లేని ఉన్న ఎక్కడెక్కడ సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలు గతము తండ్రులు, తాతలు, ముత్తాతలు కాని అన్నీ తీసుకొచ్చి ఆ రోగి అక్కడ బాధపడతానే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోగి ఇక్కడే ఉంటుంది. ఆ డాక్టర్ అవ్వాలంటారు. ఈ రోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి. అదేంటి తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాలు తర్వాత పుట్టే పిల్లను కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయం కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి అమ్మ రండి అంటున్నాం. వీలుంటే రండి అమ్మ అన్నాం. మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిని నిలబెట్టాం. తగ్గిపోయిందని చాలామంది వచ్చారు ఇక్కడ. ఒకళ్ళిద్దరు అది ఆమె కాళ్ళు నొప్పి ఏదో ముఖం అంతా ఆలోచిస్తుంది. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుక ఇచ్చింది నిజమే, కుప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకే తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక.
నాకు ఒకసారి ఛీ అనిపిస్తే ఇక తగ్గదు, ఇక అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఇక ఎన్ని బాధలైనా ఇంకొక నా బంగారం గింగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది వన్ టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ దైవజ నోరు మూసుకుంటామో మూసుకోవా, ఆ నోరు మూయిండమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు. వాళ్ళు ఏ మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొంది అది నాకు అవసరం. నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు. ఈరోజు 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి 10,000 15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధి అయినా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టర్ అని చెప్పి ఎన్ని ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎంత కృప! ఈవెన్ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నిన్న ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు. చెన్నైలో ఉన్నారు వాళ్ళు. 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు. 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట. ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు. తండ్రి చనిపోయాడు. తల్లే దిక్కు. హాస్పిటల్ ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి. ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయంతో ఈ గెడ్డ ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత. కత్తి పడలేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు. అద్భుతమైన విడుదల, స్వస్థత పొందుకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. టీవీలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక ఆ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళ బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా! కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం కాడ గెడ్లు ఉన్నట్టే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా! మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంటే ఆయన కృప కాదా? హల్లెలూయా! ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. దానికి నేను రిపోర్ట్లని ఆధారపడను. నేను నమ్మను. ఫస్ట్ రిపోర్ట్లు ఏమైనా రాని, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. హల్లెలూయా! హల్లెలూయా! నా దేవునికి అసాధ్యమైనది. మీరు రిపోర్ట్లతోటి నాకు పని లేదు. మీరు రిపోర్ట్లు ఏమైనా తీసుకోండి, వద్దు, నాకు అవసరం లేదు. నీవు బాగున్నావా లేదా అని అడుగుతాను. అది నాకు కావాలా?
అది హెచ్ఐవి ఇంకేమన్నా అవ్వనండి, నువ్వు బాగున్నావా లేదా, అప్పుడు ప్రార్థన చేశారుగా, అప్పుడు మీరు బాగున్నా తింటున్నా, మరి నీకెందుకురా రిపోర్ట్లు ఎందుకురా అంటా నేను కోపంలో ఉన్నప్పుడు. నీకెందుకురా రిపోర్ట్లు? కిడ్నీలో 22, 30 ఉన్నవాళ్ళు వస్తున్నారు, ఎందుకా నార్మల్ అయిపోతున్నాయి కదా. సరే అది ఒకవేళ ఎంత అన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మీరు భయపడక్కర్లేదు, ఇక్కడికి వచ్చాక సంపూర్ణంగా హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. హలో 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 పాస్టర్ గారండి, గుర్రం కూడా. అవునమ్మా, లైవ్ చూస్తున్నావు కదా. చూస్తున్నాం అయ్యా. చెప్పండి, మీ ప్రార్థన వస్తారు చెప్పండి. అయ్యా నేను కరెంట్ షాక్ తగిలి వెనక్కి పడిపోయానయ్యా, ఎన్నుపోస 2 సార్లు ఇరిగింది అన్నారు డాక్టర్లు. మరి ఎక్కడుంటారు మీరు? మాది ఒంగోలు అయ్యా, అసలు మంచంలో నుంచి లేవలేకపోతున్నాను, హాస్పిటల్లో తిరిగినా తగ్గట్లేదు అయ్యా. మీ వార్త వింటుంటే నాకు పరుస్తారని నమ్మకం వస్తుంది. మొన్న ఒంగోలు వచ్చామమ్మా మేము. అలాగే ఒక బిఎస్ఎన్ఎల్ మరి పనిచేస్తారు, వాళ్ళ భార్య అలా పడిపోతే డాక్టర్ గారు చెప్పారు నడుము ఎముకలు ఇరిగిపోయినాయని చెప్తే 25 సంవత్సరాలుగా బాధపడుతుందమ్మా. ఎంతోమంది వెళ్ళి చేశారు కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగి తగ్గలే, ఇక్కడికి వచ్చారు తగ్గింది. ఒకవేళ మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువు నిన్ను స్వస్థపరిచినట్లుగా ప్రార్థిస్తున్నాను. దేవా ఈ బిడ్డని స్వస్థపరచండి, ఏ శోధకుడు ఆ బిడ్డను శోధిస్తున్నా విడిపించండి ఇస్తున్నాములా. ఆమె దయచేసి మరి ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ నేను చెప్తున్నాను, ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నా కూడా మరి రండి, విడుదల పొందండి, దేవుని కార్యాలు కన్నాలు చూడండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. బాగా నొప్పులు అయ్యా, ప్రతి బొక్క నొప్పి నొప్పి. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లా మీకు? చాలా కాలం అవుతుంది, 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది. మరి టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? చూస్తున్నామయ్యా, అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ అంతగా గమనించలేదు. నిన్న చూసాను, ఫోన్ చేద్దామని నెంబర్ తీసుకున్నా. సరే, ఎవరు మీది రండి వీలుంటే, సరేనా? స్తోత్రములు. సహోదరిని పాల్వంచు నుంచి ఫోన్ చేస్తున్నారు, చాలా కష్టంలో బాధలు ఉన్నారు, ఎన్నో బాధలు ఉన్నా విడుదల లేకుండా ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, కార్యం చేయండి వేస్తున్నాములు. ఆమె దయచేసి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నారు, ఎంతో మీరు వేదన పడుతున్నారు. హలో ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు మేము నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాము. అమ్మా చెప్పండి. అది నేను చక్కగా నడవలేను పాస్టర్ గారు, సరిగా పుట్టుక నుంచి నాకు కొంచెం కాళ్ళు ఇదన్నమాట, నడవలేను సరిగా. డాక్టర్స్ దగ్గరికి పోతే వెన్నెముక ప్రాబ్లము, బ్రెయిన్ కూడా ప్రాబ్లం అమ్మ, మీకు కాళ్ళు ఇదయ్యాయి, దానివల్ల ఏం చేయలేము మేమని చెప్పారు పాస్టర్ గారు. అది ప్రేయర్ చేయించుకుందామని ఇట్లాగా మీవన్నీ చూస్తున్నాను లైవ్ లో. రావాలి మీరు, డాక్టర్లతో కాదన్నారు కదా, మీరు రావాలి, సరేనా? స్తోత్రములు. మీ కార్యం జరిగించి సహోదరిని విడుదలపరచు, స్వస్థపరచు. ఏ శోధన ఉందో అది విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి, మరి మనము ఈ లోకంలో ఉన్నాము, ఎన్నో మనకి బాధలు. హలో హలో ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, వందనాలు. ఇంకేమన్నా చెప్పాలా? సరిపోతాయా? మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదా? మీ అమ్మకు బాగోలేదా, నీకు బాగోలేదా? మా అమ్మకు బాగాలేదు. మరి నువ్వు ముగ్గుతున్నావేంటి అని? చెవికోడు పెట్టి ఆవిడికి. అమ్మ మూలుగుతుంది, నేను అమ్మ దగ్గర ఉన్నాను. చెవికోడు పెట్టమ్మా. స్తోత్రం. ప్రియ సోదరిని దర్శించండి, అనారోగ్యంతో బాధపడుతున్నారంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి వేస్తున్నాము. ఆమె ఎవరమ్మా? ఏమైంది ఆవిడికి? సరే అన్నీ ఉన్నాయి.
ఏదైనా దేవుని ప్రియులారా గమనించండి, ఏ బలహీనతలున్నా యేసు నామంలో మీకు విడుదల కలుగుతుంది. మరి యేసు ఆశీర్వాదం స్వస్థత శాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాము. రండి, విడుదల పొందండి, దైవ దీవులు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, వందనాలండి అయ్య గారు. చెప్పండి అమ్మా. వందనాలండి. మా దేవవారం అండి. మా అమ్మగారికి అండి 60 సంవత్సరాలండి. నడుము పోటు ఆవేశపండి అయ్య గారు. నాకైతే అండి అయ్య గారు, నాకు ఆపరేషన్ అండి అయ్య గారు. నాకు ఒంట్లో బాగోదండి, మెత్తేసారు కడుపులో. నా కుమారుడు 10th క్లాస్ పరీక్షలు అండి సోమవారం. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్న కుటుంబాన్ని బట్టి వీళ్ళ పరిస్థితులన్నిటిని బట్టి వేస్తున్నాము ఆమె. వాళ్ళ కుమారుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా తోడుకుంటాను వేస్తున్నాము ఆమె. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. సార్ 28 ఏళ్ళు అయింది, సంతానంకి లేదు సార్. స్తోత్రం నాయన, సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను, కార్యం జరిగించు, వారి సంతానాన్ని అనుగ్రహించండి వేస్తున్నాము ఆమె. శారా గర్భం తెరిచారు, అలాగే తెరవండి వేస్తున్నాము ఆమె. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి ఏ శోధనలో ఉన్నారో, ఏ కష్టాలు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, మరి తండ్రి నా ద్వారా మీకు మేలు చేయబోతున్నాడు కనుక యేసు ఆశీర్వాద స్వస్థత శాలలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆమేన్. హలో హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. అయ్యగారు, నా పేరు జాను. ఫోన్ కట్ చేసేస్తాను జాను. హలో, చెప్పండి. నేనేం చెప్తాను, నీ ప్రార్థన అవసరత కోసం చేసి లైవ్లో మౌనంగా ఉంటే ఏంటి దాని అర్థం? చూడు, అతను ఫోన్ చేసి టైం వేస్ట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. మా మావికి పెరాలసిస్ ప్రార్థన చేస్తారండి. మీ మామయ్యకి పారాలసిస్ ఆయన ఉన్నాడు అక్కడ? ఉన్నారండి. ఎంతకాలం బట్టి అట్లా ఉన్నారు ఆయన? 4 సంవత్సరాల నుంచి. ఏ ఊరి మీది? మాది మంగళగిరి సార్. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రాం మీరు? నేను ఒక నెల. మరి ఎందుకు తీసుకురావట్లేదు? నడవలేడు కదా సార్, అందుకని ట్రైన్లో ఇబ్బంది అయింది. నడితే ఇక్కడికి రావాల్సిన పనే ఉందమ్మా. స్తోత్రములు, కార్యం జరిగించండి. ఈ సహోదరి వాళ్ళ మామగారికి స్వస్థత ఇవ్వండి వేస్తున్నాము ఆమె. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, కాళ్ళలో నుంచి కడుపులోకి వచ్చింది. 4 ఏళ్ళ నుంచి నాన్న బాధపడుతున్నాను అయ్యా. ఎక్కడ టాబ్లెట్లు పెట్టుకున్నా కూడా పనిచేయదు. స్తోత్రం నాయన. సహోదరి తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వారికున్న బలహీనతలు ఏమని తొలగించండి వేస్తున్నాము ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. దయచేసి ఈ లైవ్ ఎందుకు వరకంటే తల్లో గడ్డలో నేను ఆపరేషన్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతున్నారు, కాలు చేయి పడిపోతుంది, కన్ను పడిపోతుంది. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఆపరేషన్ చేసుకోకుండా ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. అలాగా కిడ్నీలు సమస్యలు ఉన్నటువంటి బిడ్డల కొరకు అఖిల, ఇక్కడ బాధ ఏం బాధ వచ్చావు? ఇక్కడ నాకు ఇక్కడ తలలో బాగా పెయిన్ వచ్చేది. ఇంకా ఈ చెవు బొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. అంతకుముందే ఈ చెవు అంతా బాగా తలకాయ నొప్పి ఇవన్నీ వచ్చే ఉండే. నేను ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన. ఏ ఊరి మీది? మాది వరంగల్. నిమ్స్ హాస్పిటల్కి వచ్చారా? అంటే మీ సిస్టర్ ఉందని ఇక్కడ వచ్చారా? మా చెల్లి ఉందని ఇక్కడికి. టీవీలో చూడట్లేదా? టీవీలో మా అత్త చూసి తీసుకొని వచ్చింది ఇక్కడికి. మీ అత్తగారు ఎక్కడుంది? ఓహో, మీరా? రాత్రి అంటే సాటర్డే, నిన్న శనివారం ప్రార్థన చేశాను కదా మీకు. చేశారు. ఇప్పుడు మీలో ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే అంతకుముందు బాగా పెయిన్ ఉండే, నిన్న కొంచెం తగ్గింది. అసలు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వెళ్దామన్నావా? లేదు, హాస్పిటల్కి వెళ్ళే ఇక వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పారు, తలకి మెడకి.
మెడకి అంటే మెడకి ఏమైంది? థైరాయిడ్లో చిన్న క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు. థైరాయిడ్ ప్లస్ గొంతులో క్యాన్సర్, ఆ, థైరాయిడ్. తర్వాత ఇక్కడ బాగా ఉంది కదా ప్రాబ్లం నీకు అప్పుడు? అవును, తలకాయ నొప్పి ఫస్ట్. చెవులో కొంచెం పెయిన్ ఉండే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని దాన్ని కడిగేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ తలంతా పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే, అది చూపించుకుందాం మన హాస్పిటల్కి వస్తే ఇది చెప్పారు. అది చెప్తే ఇది చెప్పారు. ఇంకా దీని ప్రాసెస్ ఏంటి? ఆపరేషన్ ఎక్కడ చేస్తానంటున్నారు? తలకి ఆపరేషన్ చేయాలన్నారు. మెడకి 2 ఒకసారే చేస్తామని చెప్పారు. మెడకు కూడా వద్దు తల్లి. ఇక్కడ మంచిగా అయిందా? ఇంకా నీకు ఇంకేమైనా ఉందా? అప్పటంత పెయిన్ అయితే లేదు, కొంచెం మొత్తం రోతుంది. చప్పట్లు కొట్టండి, చేతులు పైకి ఎత్తండి, అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఆమె చేయి పెడితే ఎట్లా చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి. చూడండి చెమటలు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి. ఒక బలహీనత ఆత్మ అంతే. ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళా రాకపోతే రేపు ఈ తలకాయలు ఆపరేషన్ అంట, గొంతుకుల ఆపరేషన్ అంట. లైఫ్ ఎట్లా ఉండదో తెలీదు. హస్బెండ్ ఎక్కడే ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 2 పిల్లలు చిన్న వయసులో. ఎంత సమస్య అయిపోతుండేనో చూడండి. నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, ఇంకా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకు సిస్టర్. ఓకేనా? హల్లెలూయా. వరంగల్ మీది? ఓకే, ఆమేన్. ఇంకేదేముందో నాకు తెలుస్తుంది, నేను మొత్తం చెప్పి నీకు రిలీజ్ చేస్తున్నాను. ఓకేనా? చప్పట్లు కొట్టండి మరోసారి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి రిలీజ్ అయిపోయింది. ఇంకా రాత్రి చెప్పాను కదా నేను ఏమేమో ప్రాబ్లం ఉన్నాయని. ఏం చెప్పాను? వెనక బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండేది. తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకేమో బయట వచ్చింది మీకు, ఇంకా ఏమో వచ్చింది కదా నిన్న ప్రేయర్ చేసినప్పుడు. ఏమేమి చెప్పాను గుర్తులేదా? మీ బాడీలోనే అంటే మా వాళ్ళకి చెప్పారట, ఆమెకి చేతబడింది అని చెప్పి. ఓకే ఓకే, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. సబ్బులు కొడదాం మరోసారి. ఆమేన్. చేతి ఆమేన్. హల్లెలూయా. సబ్బులు కొట్టండి గట్టిగా. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆ గొంతుకులు కూడా ఏ శోధన లేకుండా ప్రార్థిస్తున్నాం. చెవులో ఏ శోధన లేకుండా ప్రార్థిస్తున్నాం. యేసయ్య నామం. ఆమేన్. వెళ్ళొచ్చు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు చూడండి వంకరగా ఉంది. కాలు ఇలా వంకరగా ఉంది. ఆమేన్. కాళ్ళు వంకరగా ఉన్నాయి. తండ్రి స్తోత్ర, దేవా స్తోత్ర, తండ్రి స్తోత్ర, దేవా స్తోత్ర, దేవా స్తోత్రం. నా భర్త. ఏమైతావు? భార్య. నా భర్త. అవునా? లే బాబు, ఏం పేరు ఆయన పేరు? చిరంజీవి. లే. కాలు వచ్చేస్తుంది చూడండి. ఇప్పటిదాకా కాళ్ళు వంకర పెట్టాడు కదా, కాళ్ళు ఇలా 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 ఏళ్ళు పెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి. లే చిరంజీవి లే. ఏళ్ళు వచ్చినాయా చూడు. ఆమె ఒకసారి చేయకూడలేదా? లేదు అయ్యారు. చేయరాట్లే. ఎప్పటి నుంచి? 8 నెలలు అయ్యారు. 8 నెలలు. అవును అయ్యారు. ఆమె నడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టండి. దా రామ్మా. భార్య అక్కడ రా. ఆ కాళ్ళు పట్టుకో. ఏళ్ళు కాడు పట్టుకెళ్ళి చేపెట్టు. ఎంతమంది పిల్లలు చిరంజీవి నీకు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి అమ్మాయా? మాట కూడా కట్టలేదు కదా, మాట కూడా వస్తుంది. ఆమె. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె. లే అడుగులే. ఇదిగో ఆమె. చిరంజీవి ఇక్కడ చూడు. ఇట్లా చెప్పు. ఆమె. వచ్చేసినాయా? ఏళ్ళు వచ్చినాయా? వచ్చినాయండి. నాడు భార్య. ఈవిడెవరు? అత్తనే. అత్తవా? వాళ్ళ అమ్మేది? వాళ్ళమ్మ రాలేదు. బస్సులు రాలేదా? చిరంజీవి నాడు. ఆమె. ఓ మై గాడ్. ఆమె. కొంచెం పాత సెట్ అయిందా?
ఆ ఏళ్ళు కూడా వచ్చేస్తాయి మాదిగో, ఏళ్ళు కూడా. కొద్ది పర్లేదండి. ఏళ్ళు నడు, నువ్వు ఫ్రీగా నడు, నా పూర్తిగా వచ్చేస్తా యేసు నామములో. ఆమె ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. హలో, చెప్పండి. కడుపులో రాళ్ళు అండి అయ్యా. అక్కడ సరిపోయి 14 సంవత్సరాలకి బాధపడుతున్నాను అయ్యగారు. మరి రెండమ్మ ఒకసారి విడుదల పొందుతారు. యేసయ్య నామములు ఆ రాళ్ళు కరిగిపోను కాక. ఆమేన్. అలాగే మరి క్యాన్సర్తో బాధపడుతున్న ప్రీబెడ్లు చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. దయచేసి ఇలాంటి బిడ్డలందరూ కొరకు కూడా. హలో అమ్మా, చెప్పండి. మాట రావట్లేదా? స్తోత్రం. మీరు అయ్యగారు ఇంకా కొత్తగా ఎవరు నన్ను తీసుకురావాలా? నేనేగా మాట్లాడుతున్నా. మైండ్ కూడా పనిచేయట్లేదు అనుకుంటామా నీకు? స్తోత్రములు నాయన. చాలా బలహీనతలు ఉన్నాయి. అద్భుతం చేసి విడిపించండి వేస్తున్నాములా. ఆమె ఈ లైవ్ ద్వారా కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సరదాగా మాట్లాడటానికి ఇది టైం కాదు. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి లైవ్ చేస్తున్నాము. మరలా ఇప్పుడు 11:30 వరకు వస్తుంది లైవ్. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వస్తుంది. మరి రాత్రి 11 గంటలకు వస్తుంది. మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాము. కారణం ఏంటంటే ఎంతోమంది మరణానికి దగ్గరైపోతున్నారు, చనిపోవటానికి మరణానికి దగ్గరైపోతున్నారు. హాస్పిటల్లో చెప్తున్నారు మా వల్ల కాదండి, మరి అవయవాలన్నీ పాడైపోయినంటే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. వారు బాగుపడి స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. దయచేసి కొన్ని ప్రభావాలు లేకుంటే కొన్ని దురాత్మల ద్వారా బాధపడుతున్న బిడ్డలకి ఇది మంచి అవకాశం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత రాలేదంటే ఇక్కడికి రండి, స్వస్థత వస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హలో, నా పేరు ధనలక్ష్మి అండి, మంగళగిరి నుంచి మాట్లాడు. చెప్పండి. మా అమ్మాయికి పక్షవాతం అండి, 5 సంవత్సరాల నుంచి. ఓకే, తన పని తను చేసుకుంటున్నాడా? ఎవరైనా చెయ్యాలా? ప్రార్థన చేయండి. పొట్ట కొంచెం లావుంటాడు. మరి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడా? ఎవరైనా చెయ్యాలా?
ప్రార్థన చేయండి. కురాలు హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మేము మీకు చెప్తున్న దేవుడిచ్చిన ఈ వరమును మీ కొరకు ఉపయోగించాలి. మేము మా మాటలు ఆలకించండి. దయచేసి మూర్ఖంగా మాట్లాడకండి. ప్రార్థన అనే మాట పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రార్థన చేయటానికే ఇక్కడ ఉన్నాను, కానీ మాట్లాడేది మీరు వింటే మీ బాధ ఏంటో అర్థమవుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తే మాకు విడుదల కలుగుతుంది ఆశ. హలో వందనాలే, చెప్పండి. నా పేరు జరిగిపోయినండి, నేను రాయపడండి. ఈ సంవత్సరం బాధపడుతున్నానండి. ఈ సంవత్సరం బాధపడుతున్నాను నేను. టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ వస్తుంది. ఏ ఊరు మీకు? ఏ ఊరు అది? ఎక్కడ? ఏ రాష్ట్రం? తాడేపల్లిగూడెం. ఎంతకాలంగా బాధపడుతున్నారు అట్లా మీరు కిడ్నీ సమస్యతో? నీ మాట అంత తొందరగా ఎందుకు వస్తుందయ్యా? కొద్దిగా ఆగొచ్చు కదా, నిదానంగా మాట్లాడవచ్చు కదా. ఎప్పటి నుంచి ఉందా బాధ అని అడుగుతున్నా. 2 సంవత్సరాలు పట్టాను. మరి నోట్లో ఏదో పెట్టుకున్నట్టు ఉరికి మాట్లాడతావు ఎందుకు? టాయిలెట్ వస్తుందా ఆయనకి? లేదండి, ఇంకా అవలేదండి, చేయాలంటున్నారు. మీరు తర్వాత కాల్ చేయండి నిదానంగా. ఆ తల్లి ఇంకా స్పీడ్ అయిపోయింది. దయచేసి టాయిలెట్ వస్తే మీరు ఇక్కడికి రండి, పరిపూర్ణంగా ఉంటుంది. టాయిలెట్ రాకపోతే కొద్దిగా టైం పడుతుంది. టాయిలెట్ వస్తే వెంటనే మీకు విడుదల కలుగుతుంది. ఆ కిడ్నీలు మార్పించుకునే పరిస్థితులు, లేదంటే డయాలసిస్కి వెళ్ళే పరిస్థితులు దేవుడు తప్పిస్తాడు. మరి ఓపికగా మేము మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఓపికగా జ్ఞానంతో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు కొద్దిగా ఆలోచన చేసుకుని మాట్లాడండి. దయచేసి లైవ్లో ఇసికించకండి, ఇబ్బంది పెట్టకండి. ఎంతోమంది నిజమైన అవసరతలు కలిగినటువంటి వాళ్ళు, నిజంగా బాధలో ఉన్నవాళ్ళు, మేము చనిపోతామేమో అని భయపడుతున్న వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళకి ఇది నేను హామీ ఇస్తున్నాను. నేను చనిపోతానేమో, డాక్టర్ గారు నువ్వు బతకవని చెప్పారు, నేను చనిపోతానేమో అని భయపడుతున్న వాళ్ళకి ఈ లైవ్ దయచేసి గమనించండి. హలో వందనాలమ్మా. కొద్దిగా మాకు ఎంతో శక్తి లేదు అయ్యారు, మధ్యలో బాధపడుతున్నాను, కొంచెం ప్రార్థన. స్తోత్రములు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వీళ్ళకి మేలు చేయండి. వాళ్ళకున్న శోధన ఏదో అది అర్థం కాలేదు నాకు, మీరే సహాయం చేయండి యేసునామములో. ఆమెను సురక్షంగా మాట్లాడండి. ఫోన్ ఒకవేళ కలవకపోతే బయటకు వచ్చి చక్కగా మీ సెల్ ఫోనే కనుక బయటకు వచ్చి మాట్లాడండి. హలో హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి అయ్యా. చెప్పండి బ్రదర్. దయచేసి ఫోన్ కలిసిన తర్వాత మాట్లాడిపోతే వెంటనే అది కట్ చేయబడుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రతి శనివారము మరి స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీకు అవకాశం ఉన్నవాళ్ళు, మిమ్మల్ని బలవంతం మాకు అవసరం లేదు. నేను చనిపోతేనేమో నా భార్య పిల్ల అయితే నా భర్త ఏమైపోతాడు, లేని కుటుంబం ఏమైపోతాడు అన్న దిగులు ఉన్నటువంటి వారు మాతో మాట్లాడిన అవసరం లేదు. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. హలో చెప్పండి అమ్మా. కిడ్నీ సమస్య బాధపడుతున్నానండి. తాడేపల్లిగూడెమా? అది టాయిలెట్ వస్తుందా నీకు? మూత్రం వస్తుందా? మీరు రేపు శనివారం రండి, బయలుదేరి సంపూర్ణ. టీవీలో చూసి వచ్చారమ్మా? మా బ్రదర్ వచ్చారు అయ్యగారు ముందు, మా మమ్మీ బ్రదరు. ఏరి నిలబడి బ్రదర్ సిస్టర్ ఎక్కడ? మదర్. ఏం వాళ్ళ బాధల్లో వచ్చారా? సిస్టర్కి గర్భపాలం లేక తీసుకొచ్చారు చెప్పారు మీరు. నేను కూడా వచ్చాను, అయ్యగారు ప్రేయర్ చేశారు. నిన్న స్కాన్ చేస్తే 5 days టైం ఇచ్చారు సర్జరీకి. సర్జరీ చేయించుకుని నేను అయ్యగారి దగ్గరికి వస్తాంటే, నేను సిస్టర్గా నర్సుగా చేస్తాను. నీవా? 40 మంది ఛాలెంజ్ చేశారు. నైట్ డ్యూటీ చేసి ఇక్కడ వచ్చారు. స్తోత్రం, స్తుతి పాత్రుడా, నీకు స్తోత్రం.
ఏం పేరు? షలోం బ్రదర్. హాస్పిటల్ పని చేస్తావా? నర్సుగా చేస్తా అయ్యగారు. అట్లుండు. నర్సుగా పని ఎక్కడ? ఏ ఊరు మీది? మాది బాచిపల్లి మల్లంపేట, మియాపూర్లో చేస్తాను. నిన్న డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే రిపోర్ట్లు, మీ అయ్యగారు ఎట్లా నార్మల్ రిపోర్ట్ ఇస్తారో చూస్తామని నైట్ ఛాలెంజ్ చేశారు. నైట్ అంటే ఏమైంది మీకు? స్కాన్ తీసాను, ఇక్కడ గడ్డ కట్టిందని. ముక్క తీసారా? ముక్క తీయలేదు, స్కానింగ్ ఓన్లీ స్కానింగ్ తీసాను. అవును, గడ్డ ఉంది లోపల. 5 days టైం ఇచ్చారు అయ్యగారు. మెడిసిన్ రాశారు. ఈయనెవరు? మా ప్రార్థన హస్బెండా? ఎట్లా ఉంది? మంచిగా ఉంది. అంటే ఏమైంది? అంతకుముందు ఏమైంది, ఇప్పుడు ఏమైంది? మంచిగా ఉందామంటే ఏంటి? అప్పుడు గడ్డ ఉంటే ఇప్పుడు తినడానికి ఏం రాలేదు. ఇప్పుడు చూసుకో, గడ్డ కరిగినట్టు ఉందా? అట్లే ఉందా? కరిగింది. చూడమ్మా, నువ్వు చూడు. ఇప్పుడు ఇలాగే పట్టుకున్నా చప్పట్లు కొట్టాడు. ఆడికి ఇంత ముందు ఇక్కడ ఉబ్బినట్టు కనపడింది, మీరు చూశారు కదా. జ్వరం వస్తుందా నీకు? ఎప్పుడు వచ్చింది జ్వరం? మీ దగ్గర రాకుండా పోయిన వీక్లో వచ్చాము. వచ్చారా? మీరు వచ్చారా? వచ్చాం రా. పోయిన వారం వచ్చారా? ప్రేయర్ చేశారు. ఈయనకి ఫస్ట్ మచ్చ గురించి వచ్చారు అయ్యగారు. ఏం మచ్చ? ఇక్కడ తెల్ల మచ్చ ఉండే. అయిట్రా, ఇక్కడ ఎక్కడ ఉంది మచ్చ? 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇక తెల్ల మచ్చ ఉండే. అక్కడ ఉండి ప్రేయర్ చేసినప్పుడే అది తగ్గిపోయింది. 1 weekకే కొంచెం జస్ట్ ఎక్కువ ఉండే బ్రదర్ అయ్యగారు. ఇక్కడ వైట్ మచ్చ అంటే దాన్ని ఏమంటారు అసలు? తెల్ల మంగ ఏమంటారు. అట్లాంటిదా? అప్పుడు మా బ్రదర్ తీసుకొచ్చారు. తమ్ముడు, మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడు? అయినా మీరు తీసుకొచ్చారా? తగ్గిపోయింది? అప్పుడు ఇది కనపడట్లేదు. తీసుకోలే అయ్యగారు, తగ్గిపోయింది. సిస్టర్, మీ పేరు చెప్పండి. నా పేరు షలోమి. షలోమి. హల్లెలూయా. ఎవరు ఛాలెంజ్ చేస్తారు? దేనికోసం? డాక్టర్లు అయ్యగారు. నేను సిస్టర్గా వేస్తే అక్కడ 5 members ఉంటారు సర్జన్ డాక్టర్లు. మీ అయ్యగారు నార్మల్ రిపోర్ట్ ఎట్లా ఇస్తారో చూసి తీసుకురా, మేము అప్పుడు నమ్ముతాము అని చెప్పారు. నేను ఛాలెంజ్ చేసి నైట్ డ్యూటీ చేసి అందుతనే లేదని ఛాలెంజ్ చేసుకుని వచ్చాను. వాళ్ళందరూ దగ్గరికి వస్తారు, బాధపడకే. రే, నువ్వు ఇప్పుడు నీళ్ళు తాగేస్తావుగా, ఫ్రీ అయిపోయిందా? అంతకుముందు మరి నీకు తగ్గిపోయి కృతజ్ఞత చెప్పడానికి రాలేదు నువ్వు, అందుకే మళ్ళీ ఇది వచ్చినట్టుందిరా. వెళ్ళండి 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 వెళ్ళండి, చప్పలు కొట్టండి గట్టిగా. కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఇంతకుముందు వచ్చాను. కాళ్ళు నొప్పులు, పుండు తగ్గాయి. షుగర్ ఎక్కడ? ఈ మనిషి ఓమ్మా, మీరా ఇన్సులిన్ వేసుకునేదానివా? అప్పుడు ఇన్సులిన్ సార్ ఉండే సారు, రేపు మాపు వేసుకునేదాన్ని. అవును, లావు కూడా తగ్గిపోయినట్టు ఉన్నావేంటి? మనిషి సన్నగా అయిపోయినా, కమ్జూర్ ఉన్నా, ఊపుకునే పడిపోతున్నా. ఇక్కడికి రా ఒకసారి, రా. నాగమ్మ, ఎల్బీ నగర్ ఇక్కడికి రా. ఏంది మీ సాక్ష్యము? ఇంతకు ముందు వచ్చాను, కాళ్ళు నొప్పులు, పుండ్లు తగ్గాయి. అవో, చాలా పెద్ద పుండు ఉంది కాలుకి. షుగర్ తగ్గి ఇన్సులేషన్ మానేశాను. అబ్బా, ఇప్పుడు బలహీనతగా ఉంది. పైకి రమ్మా. వీళ్ళ కొడుకు, వీళ్ళు నాగోల్లో ఉంటావు కదా, ఎల్బీ నగర్ అని రాసావేంటి? అది పట్టుకోండి అమ్మా, పట్టుకోండి అమ్మనే. జీసస్, కళ్ళు మూసుకో. చాలా వీక్నెస్ అయిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉండు. యేసు రక్తమే ఇచ్చేయం, యేసు రక్తమే ఇచ్చేయం, యేసు రక్తమే ఇచ్చేయం. నీ పేరేంటి? నారమ్మా. ఏంటి ఇంత సన్నగా అయిపోయావా? అంటే సన్నగా అయిపోయింది సార్. అప్పుడు వచ్చినప్పుడు కూడా బెడ్ ఎక్కి సంవత్సరాలు లేదని చెప్పారు. ఈయన ఏ బెడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు కూడా అన్నారు. నాకు భయం అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నావా? లేదా? ఆరోగ్యంగా ఉన్నా కానీ పడిపోతున్నా సార్. ఇక సాయిగారు పడిపోతున్నా, కింద పడిపోతున్నా. 2 సార్లు పడ్డా. ఒకసారి మైక్ది. హోలీ స్పిరిట్, బాగానే ఉన్నావుగా? బాగుందంటే వింటున్నా కానీ దీర్ణశక్తి అన్నం కూడా జీర్ణం అంతా అయితే దాన్ని చూసుకుంటాను. బాగున్నాం. చప్పలు కొట్టండి. పుండేది, కాలు పుండేది, కాలు పుండి చూపిస్తా చూడండి. లేదుగా ఈ ఏళ్ళు ఇక్కడ ఆపులు వచ్చినాయి, ఉన్నాయి. నాకు నేను అనకూడదు ఆ మాట. నాకే కోపం, డౌట్ వచ్చింది. ఇప్పుడు బతకదే చచ్చిపోద్దని. కాళ్ళు ఇంత బాగా అవును చెప్పేది, కాలు ఇంత లాభ అయిపోయి ఏళ్ళు కింద పుండ్లు, ఏళ్ళు కింద కదమ్మా పుండ్లు. చూడండి, కుళ్ళిపోయి ఉందన్నట్టు ఏళ్ళు కింద. మీకు తెలుసు కదా, ఆ ఏళ్ళుని తీసేస్తానంటారు డాక్టర్లు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది నువ్వు? ఎంతకాలం అయింది వచ్చి? రావటి సంవత్సరం అవుతుంది కానీ మధ్యన కొద్దిగా రాలేక నీరసంగా ఉంటే ఇప్పుడు కొద్దిగా లేటుగా వచ్చినాను.
వీళ్ళ కొడుకు ఎల్బిన్నర్లో ఏదో పని చేసుకుంటాడు. మీది అస్సలు ఎక్కడ? మాది నా కడపర్తి, నగరకల్లు దగ్గర కడపర్తి, సొంత ఊరు. నీకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను నీకు ప్రాబ్లం ఏం లేదు. ఇన్సులిన్ వేసుకునేది అంటే ఎక్కడ ఎన్నిసార్లు వేసుకునేదానివి? సూది ఎన్నిసార్లు? రోజుకు 2 సార్లు. 2. ఇక్కడికి వచ్చాక మానేసావా? అంతా పోయేది. పుండుకి ఏమన్నా వేసుకున్నావా? అదే తగ్గిపోయింది. ఏం లేదు. మీరు చప్పట్లు కొట్టండి. పేరాయిలు షుగరు అప్పుడు ఎంత ఉండేది షుగరు? అప్పుడు 40 నుంచి చిన్న తగ్గి తక్కువ అయిపోయింది. ఇప్పుడు షుగర్ తక్కువైంది. అప్పుడు ఎంత ఉంది? ఫస్ట్లో చాలా ఉంది, 900 వచ్చింది అప్పుడు తొలుతాన. అసలు కాళ్ళు ఇంతలా ఉన్నాయండి. ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ తల్లి ఎట్లా వచ్చిందో, ఆ వాపులతోటి నడవలేని పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. మీ కొడుకు తెచ్చాడా, నువ్వే వచ్చేసా? ఫస్ట్ సారి నా కొడుకు వచ్చాడు. అప్పుడు ఎంతలా ఉంది కాలు? మస్తు లావు ఉన్నాయి కాలు. అంటే చెయ్యటి చూపించాలి, అందరు చూస్తారు. ఎంతలా ఉంది? ఇలా లాభం ఉంది, లాభం ఉండి పై చేతులు కింద పెట్టడం అది పైకి చూపించి ఇట్లా చూపించి ఎంతలా ఉంది కాలు? ఇట్లా ఉండే. ఇప్పుడు ఎంతలా ఉంది? ఇప్పుడు తగ్గినాయి, నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అదే మీరు ఈ షుగర్ 900 అంటే ఉంటుంది, 600 అట్లా పెరిగిపోతే ఇన్సులిన్ ఆ టాబ్లెట్లు వేసుకున్న మనిషి ఇక్కడికి వచ్చాక ఈ విశ్వాసంతో ఆగిపోయినట్టు ఉంది. దేవుడు కార్యం చేశాడు. కింద కాళ్ళు ఇలా పుండ్లు, స్మెల్ కూడా వచ్చింది. అది అప్పుడు నువ్వలేకపోయినా గారు చాలా బాధ అండి. పూర్తిగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవుడు కార్యం చేశాడు. ఇలాంటి తల్లులు షుగర్తో కుళ్ళిపోయిన కాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ బాగుపడుతున్నారు. ఏళ్ళు తీసుకుంటాం, అవి చెయ్యొద్దండి. కాళ్ళు తీపించుకుంటాం, ఏళ్ళు తీపించుకొని చేయకండి, ఇక్కడికి రండి. నేను ఎంత వాసన వచ్చినా ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే వాసన కూడా తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టండి. ఈ తల్లి కాలైతే ఇంత లావు నుండి ఆమె విశ్వాసం టీవీలో చూసి అయ్య దగ్గర తీసుకెళ్ళరా, అయ్య దగ్గర తీసుకు కొడుకు ముందు సహకరించలేదు కదా, సహకరించలేరు. ఇక మొండు పట్టి చచ్చేదే ఉంది. నేను ఏదో నువ్వు అనుకున్నదో మొత్తం మీద వచ్చింది. యేసయ్య బాగు చేశాడు. ఆమేన్. వెళ్ళండి. ఇక ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి గమనించారు. భోజనం చేయని వాళ్ళు భోజనం చేస్తారు, నడవలేని వాళ్ళు నడుస్తారు. ఇంతంత గెడ్లు, కురుపులు అండి, కుళ్ళిపోయిన కాళ్ళు సంపూర్ణంగా విడుదల పొందుతూ మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, చూస్తున్నారు. దరిద్రం పట్టుకుని అక్కడే కూర్చుని ఆడవకండి, రండి, వచ్చేసేయండి. హల్లెలూయా. హలో, మాది ఆంధ్ర. చిట్యాల మాది ఆంధ్ర, ఎన్టీఆర్ జిల్లా. నీ రోగం చెప్పు. ఈ జిల్లా గురించి నడితే చెప్పలే మానే గాని. నీ రోగం ఏంటి? కాలు చెయ్యి తిమ్మిరి వస్తుందయ్యా. కాలు చెయ్యి తిమ్మిరి వస్తుంది. ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, అద్భుతం చేశారు. తిమ్మిరి తగ్గించండి చేస్తున్నాము. ఆమె దయచేసి పూర్తిగా నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితులు బాగోలేదు, నా భార్య బిడ్డలు ఏమవుతారో, నా భర్త, నా కుటుంబం ఏమవుతారో, నా బాధ కలిగిన బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చిన్న విషయాలు పెద్ద విషయాలకి నిద్ర పట్టట్లే, కళ్ళొస్తున్నాయి. ఏంటో మా ఆయన అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ ఇవి కాదు. ఇక్కడ దయచేసి గమనించండి. ఇది విలువైన సమయము, దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది బిడ్డలను మేము ఇలా చూడటానికి, మీతో మాట్లాడే దేవుడు సాయం చేశాడు. నేను కోపడ్డా, మీరేం బాధపడకూడదు. కొద్దిగా చాలా జనము లైన్లో ఉన్నారు కాబట్టి మీరు ఫాస్ట్గా ఫోన్ మాట్లాడితే మంచిదన్న ఉద్దేశమే తప్ప కోపం కాదు అది. దయచేసి గమనించండి. మీరు మంచిగా ఉండటానికి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని నా ఉద్దేశంలో నేను ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి. దేవుడిచ్చిన కృపండిది. మరి మేము హైదరాబాదులో పరిచర్య చేస్తున్నాము, అలాగే యాదగిరిగుట్ట, భువనగిరిలో కూడా పరిచర్య చేస్తున్నాము. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. కడప జిల్లా బాబు గారు,
కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్ర. ఫోన్ కొంచెం దూరం పెట్టుకోండి, ఫోను క్లారిటీ లేదు. అదే బాబు గారు, మాది కడప జిల్లా బాబు గారు. అర్థమైంది. ఫోన్ కొంచెం దూరం పెట్టుకుంటే నీట్గా మాట వినపడుతుంది. సరే బాబు గారు. అదే బాబు గారు, కాళ్ళు చేసి కొంచెం ఎన్నుముక ఆపరేషన్ చేయించినారు, కాళ్ళు చేసి కొంచెం తచ్చుగా ఉంది బాబు, కూర్చోలేని లేను. సరే, స్తోత్రం నాయన. మరి నిదాసుడు కాలు చేసి చచ్చిపడిపోయి చాలా బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ నరములు ఎముకలు కదిలించి ఆయన నడవగలిగిన శక్తి కృప ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి ఈరోజు ఎంతోమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా మరి పాపం మధ్య చాలా బాధ, ఎంత కష్టమో మనకు తెలుసు. కొంచెం మనకి బాధ అయితేనే తట్టుకోలేము, అలాంటిది ఎంతో బాధ ఉంది. హలో హలో అన్న. అమ్మ చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. మరి స్పష్టంగా మాట్లాడొచ్చు కదా. మింగేస్తున్నాం. ఎస్ఐ నామలో గర్భఫలం కలుగును గాక. దయచేసి మాట్లాడేటప్పుడు దొంగ లెక్కలు మాట్లాడకూడదు. స్పష్టంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. నేను ఎంత ఫ్రీగా హ్యాపీగా మీతో మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇది రోగాల కొరకు. రోగాలు, తలకాయలో గెడ్లు ఉన్నాయి, కరిగిపోతాయి రండి. గొంతుకులో గెడ్లు, లేదంటే ఆపరేషన్ చేయడానికి వీలు పడదు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తారు కదా, రండి. మోక్షం కాడ గెడ్లు ఉంటాయి కొంతమందికి, రండి. దయచేసి గర్భసంచి అంటే ప్రాబ్లం ఉండి రక్తస్రావణ రోగం కలిగి ఉంటారు, రండి. స్వాట్లీలు అయితే ఫిట్స్తో సంవత్సరాలు వద్దే బాధపడతారు కొంతమంది. ఫిట్స్ వ్యాధి వచ్చేసింది మాకు, టాబ్లెట్లు మిగతారు, ఇక్కడికి రండి. అలాంటిది ఏమీ లేదు ఇక్కడ, రండి. హలో అయ్యగారు. అమ్మ చెప్పండి తల్లి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మోకాలు మరి మదిరయ్యా, మోకాలు చెప్పరిగిపోయినాయి అన్ని హాస్పిటల్ పోయిన దగ్గర ఆపరేషన్ చేయాలన్నా. అయ్యే అవసరం లేదు, రా. యేసుక్రీస్తు నాజరేయుని నామములో మోకాలు నొప్పి తగ్గిపోను కాక. ఏం అవసరం లేదు, వచ్చేసాయి, తగ్గిపోద్ది. స్పాట్లు క్లోజ్ చేసి పంపిస్తాం. ఇక మళ్ళీ ఎప్పటికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, సరేనా? ఇక సోది దయచేసి చెప్పిన సోదులు చెప్పకండి. మోకాలు చెప్పులు అరిగిపోయిందని చెప్తారు, అది అబద్ధం. ఇక్కడికి రండి, అప్పటికప్పుడు స్వస్థత పొందుకుంటే టక్ టక్ మన సౌండ్లు వస్తాయి కొంతమందికి, అవి కూడా తగ్గిపోతాయి, రండి. హలో చెప్పండి బ్రదర్. చెప్పండి. మా అమ్మగారికి చెయ్యి నొప్పి అండి, 10 రోజుల నుంచి. నొప్పులు కూడా ఉంటాయి. వాపు వచ్చింది, గట్టిగా అయిపోయిందా చెయ్యా? వాపు వచ్చింది. ఏ ఊరి మీది? తాడేపల్లి కూడా. సరే, ఈ లైవ్ 11:30కి అయిపోద్ది, 12 గంటలకు ఫోన్ చేయి కరెక్ట్గా. హలో, దేవునికి మహిమ కలుగాక. దయచేసి చాలా ఎంతోమందికి ఏం జరుగుతుందంటే ఈ కాళ్ళు వాపులు రావటం, లేదంటే ఈ చేతు వాపు రావటం, అది అలాగా ఇంకా ఉబ్బిపోవటం, తర్వాత అది నీరు పట్టేసి అది చాలా ఇబ్బంది పెట్టి అలా చనిపోతున్నారు. దయచేసి ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో తల్లి చెప్పమ్మా. అమ్మా, నువ్వు ప్రార్థన చేయమని కోరుకుంటున్నావు కదా, నీ రోగం చెప్పమ్మా. నాకు హెచ్ఐవి ఉంది, పేగుబ్బయ్యా. హెచ్ఐవి కూడా ఉందా? పేగు ఉబ్బు అన్నారు. హెచ్ఐవి ఉంది, పేగుబ్బు 3 సంవత్సరాల నుంచి తగ్గట్లేదు. మందులు హాస్పిటల్ తిరిగిన. ఎక్కడ ఉంటారు మీరు? మాడికి కృష్ణా జిల్లా వచ్చే మండలం మక్కపేట. స్తోత్రము. కేవలం వీలుంటే రామ్మ, స్తోత్రం నాయన. హెచ్ఐవితో బాధపడుతుంది తల్లిని దర్శించు, ఆమెకి ఏమేమి సమస్యలు ఉన్నాయని తగ్గించండి యేసునామములో ఆమేన్. దయచేసి హెచ్ఐవి ఉన్నవాళ్ళు కూడా రండి, మీరు విడుదల పొందుతారు. బలము శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా దర్శించడానికి, చూడటానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చాడు నాకు. దయచేసి గమనించండి. హలో చెప్పండి. కళ్ళు లేవండి నాకు పుట్టకలో నుంచి. సరే, స్తోత్రము నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, నీ దాసునికి కంటి విషయంలో ఉన్న సమస్య తొలగించండి. దయచేసి యూట్యూబ్ని కూడా మీరు చూడవచ్చు, యూట్యూబ్ లైవ్ వస్తుంది ఇప్పుడు. యూట్యూబ్లో మీరు చూస్తే మీకు చాలా ధైర్యం ఉంటుంది. ఎంతమందికని మీరు చెప్పగలుగుతారు. ఈ దైవజన్ దగ్గరికి మీరు బాగుపడతారు.
ఏం ఆలోచించద్దు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళండి అని చెప్తారు. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉన్నది చూడండి అక్కడ. హలో గారండి, వందనాలండి గారండి. నాకండి థైరాయిడ్ అండి, 30 సంవత్సరాల మట్టి ఉంటుందండి, పెరుగులోనండి. స్తోత్రం నైనా, థైరాయిడ్ తగ్గించు అద్భుతం చేసినాము. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో చూడండి. ఆమేన్. ఈమె ఎవరు? మీ అత్తగారా? అత్తయ్య. ఏడి మీ భర్త రాలేదా? ఏడి ఆ మనిషి రావాలి కదా, ఏడి? నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు. 10 సంవత్సరాలు మ్యారేజ్ 10 సంవత్సరాలు. అంతేనా? ఇద్దరు పిల్లలు వచ్చారా? వచ్చిండ్రు పిల్లలు. 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు, తలనొప్పి, బాగా నీరసపడిపోవటము, అన్నం తినకుండా ఉండటము, అసలు ఇదంతా చాట్ కాడంతా నొప్పి రావటము, పట్టులో ఏదో అయినట్టు ఉంటాము. ఒకసారి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినాక కణితి ఉంది, కణితి తీసేయాలని చెప్పారు. చెప్పినాక ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక దైవజన్ ప్రార్థన చేయించుకుని తీసేసి 10 సంవత్సరాలు. అలాగే నీకేమో ఇక్కడ గడ్డ, తర్వాత దమ్ము అంటే స్ట్రెంత్ వేసాడు. ఇప్పుడు నడుములో పేకుడు అన్ని తగ్గిపోయినాయా? జుట్టు అంత ప్రియ. ఎన్ని సంవత్సరాలు బాధ? 10 సంవత్సరాలు. ఇలా అత్తగారమ్మా ఎట్లా ఉందమ్మా మీ కోళ్ళు? బాగుందయ్యా, దేవుడి దయ వల్ల మా కోళ్ళ బాగుందయ్యా. ఎన్నో డబ్బులు పోసి ఎంతో లెక్క తిరిగి అలసిపోయి ఉన్నాం దేవా. అయ్యా నీ కాడికి వచ్చి నాకు పెద్దయ్యా స్వచ్ఛపరిచావు నా తండ్రి. నేనేసి దేవుడి దయ. మీ ఇంట్లో బాగుంది అప్పుడు వాతావరణం? బాగుందయ్యా. అసలు ఈమెయితే చీకట్లో ఉంటది. ఎట్లా ఉంటదమ్మా? చీకట్లో ఉంటది. ఇల్లు ఉంటది కదా, రూమ్ లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? చీకట్లో కూకుంటది. నేనేందమ్మాయా చీకట్లో కూకున్నావు, కిటికీలు తీసుకోకూడదమ్మాయా, లైట్ వేసుకోకూడదమ్మాయా, నువ్వు ఎందుకమ్మా చీకట్లో కూకుంటావని నేను. ఇద్దరు పిల్లలు కానీ నరకం అన్నట్టు వాళ్ళ ఇంట్లో. నరకం ఇక వీళ్ళిద్దరికి పడదేమో బహుశా, అది కూడా ఉంటుందిలే. తర్వాత ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలని అని ఉండేదా? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? బాగుందా? ఆమె ఏం మార్పులు వచ్చినాయమ్మా ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పులు అన్ని. ఒళ్ళు నొప్పులు అంటే 1 రోజు 2 రోజులు కాదండి, మొత్తం కీళ్ళు నొప్పులతో. అసలు ఎట్లా వచ్చిందయ్యా? అసలు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఐడోగా తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంది? నొప్పులతో వచ్చింది. అదే నొప్పులే, అసలు నడవటానికి కూడా ఓపిక లేదు. దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు కూడా ఎక్కడ తిరిగావు అసలు? ఆ విషయంలో ఏమన్నారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి. అదే హాస్పిటల్ తిరిగి ఏమన్నారు? అంటే బారుకు వాడుకోవాలి మెడిసిన్ అన్నారు. జీవితాంతం మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏమన్నా రిలీఫ్ ఉండేది ఆవిడకి? కొంచెం ఉండిద్ది. మళ్ళీ ఎంతకాలం పడుతున్నావు బాధ ఆమెతోటి? నా మ్యారేజ్ అయిన నుంచి. మ్యారేజ్ 10 సంవత్సరాలు. భయంకరంగా ఆమెను శోధించబడటం, ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకోవటం, నిద్రపోకపోవటం, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పారు అప్పుడు, ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ చెప్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంట్లోనా? అది అందుకు వచ్చారు. ఓకే, హల్లెలూయా, ఆమేన్. పడుకోండమ్మా. దేవుడు పూర్తిగా ఈ బిడ్డని విడిపించి, అమ్మ చేతులు ఫ్రీగా పెట్టుకో తల్లి. పూర్తిగా దేవుడు తన కార్యం ఈ బిడ్డ పట్ల జరిగించి పనిచేశారు. ఎక్కడ పనిచేస్తారు అయ్యగారు? అయ్యా సింగరేణిలో రిటైర్డ్ అయిపోయారు పాపం. ఏడకు పాపము పోయిన వారం తీసుకొచ్చారండి. ఈయనను హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్ అది? రామదేవరావు హాస్పిటల్. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసిన వీళ్ళకి కావట్లేదు. నిన్న వచ్చారు పాపం, పోయిన వారం వచ్చారు. ఇప్పుడు ఎట్లున్నారు డాడీ? ఇప్పుడు పర్లేదండి. పర్లేదా? అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అది కాదు, అది ఏమి రోగం ఏమంటున్నారు? పక్షవాతం అన్నారా? నిన్న అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నడుస్తున్నారు కదా? పోయిన వారం ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారా? చప్పులు కొట్టండి. భార్య హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నారు పెద్ద అయినా?
ఇక్కడే ఉన్నాము అయ్యా, హైదరాబాద్లో ఉంటున్నాము ఇప్పుడు. బాబు దగ్గర ఉంటున్నాము హైదరాబాద్. అక్కడ రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు చాలా డబ్బులు ఒడిచిపోయినాయి, కానీ ఏదో అని భయం బాగా చెప్పిండ్రు. చెప్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, అయ్య దగ్గరికి తీసుకెళ్ళండి, నేను బతుకుతా, నన్ను దేవుడు బాగా చేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో మేము వచ్చినామయ్యా. వచ్చినందుకు దేవుడి కృప వలన కొంచెం నడుస్తున్నాడు, కొద్దిగా చేయి కూడా లేపుతున్నాడు అయ్యా. ఇప్పుడు మీరు మళ్ళీ రమ్మన్నారు, మేము వచ్చినామయ్యా. ఇప్పుడు మంచిగా స్వస్థత తనంతట తను నడుచుకుంటూ వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. మళ్ళీ వారం వచ్చి మేము అంతే, మేము సాక్ష్యం చెప్పాలి అయ్యా, సాక్షిగా నిలబడాలి మేము. పెద్దయినా ఎంతవరకు ఓకే అయింది చెప్పు? కొంచెం పర్లేదా? హాస్పిటల్కి మనకు తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలానా? చప్పట్లు కొట్టేలా అడుగులు వేస్తున్నావు కదా. పాదం ఆంతం చూడండి, 2 పాదాలు చూపించండి, నడవండి. మీరు నడిచినప్పుడు అట్లా ఉండదు, వాస్తవంగా ఇలా ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా, అది పాదాలు చూడు, మోకాలు చూడండి. ఇలా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఒక సముద్రపు తెప్పలేగా బిడ్డ మీదకు వచ్చేయటం, వారి విడుదల పొందడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, జాలేస్తుంది. ఇల్లు కూడా ఇదిలి బట్టి కష్టపడ్డ కొంచెం ప్రతిఫలం లేకుండా బ్రతుకుతున్నారండి. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయండి. యేసయ్య నామములో అందరికీ మేలు జరుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.